హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 12 to 13 ఇయర్స్ బేబీకి రఫిల్ ఫ్రాక్ అనేది విత్ స్క్వేర్ నెక్తో ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీని యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా దీనికి మనకి క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మరియు అదే విధంగా లైనింగ్ భాగం అనేది 3 మీటర్లు అనేది పడుతుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్, ఇది మనము 3 మీటర్లనే తీసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ భాగం కూడా 3 మీటర్లనే తీసుకోవాలి. ఇక నేను లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ అనే తీసుకున్నాను. ఇలా 3 మీటర్ల లైనింగ్ భాగంలో ముందుగా మనకి బాడీ పార్ట్కు ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 మీటర్లు కదా, ఒక చివరి భాగాన ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకొని దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ భాగానికి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. ఇక్కడ మనకి బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది 14 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చంక భాగాన్ని కూడా 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని 2 వైపులా సరి చూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. తర్వాత చెస్ట్ యొక్క చుట్టుకొలతని 4 భాగాలుగా చేయాలి. అంటే ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. తర్వాత నడుం భాగం దగ్గర చుట్టుకొలత 30 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు. తర్వాత మనం ఫిల్టర్ అనేది వేసుకుంటాం కదా, కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కింద కూడా 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 లేదా 2 ఇంచులనే తీసుకోవచ్చు. ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనము నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనము నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులనే తీసుకున్నాను. ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచులనే తీసుకున్నాను. నెక్ షేప్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ నెక్ అన్నమాట. తర్వాత చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచు కంటే కొంచెం తక్కువగా, అంటే 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని దానికంటే ఒక 1/2 ఇంచు తక్కువగా మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే 1.5 వచ్చేసి బ్యాక్ భాగానికి, 1/2 ఇంచు తక్కువ పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఫ్రంట్ భాగానికి అనమాట. ఇలా కర్వ్ భాగం పెట్టుకొని పెట్టిన కర్వ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు, బ్యాక్ భాగానికి 3.5 ఇంచులు ఈ విధంగా ఫిల్ట్ భాగాన్ని ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ భాగానికి కర్వ్ అనేది తీసుకోవాలి. దాదాపు 1 ఇంచు పై భాగానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక మనం నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే బకరం క్లాత్ అనేది వేస్తానన్నమాట నెక్ భాగానికి, కాబట్టి నెక్ భాగాన్ని కట్ చేయకూడదు అనమాట. ఈ పైది వచ్చేసి ఇక్కడ మనం ఫ్రంట్ భాగంగా తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఆర్మ్ హోల్ యొక్క డీప్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్, అంటే 2.5 మీటర్లు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కింది పార్ట్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. కింది పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 28 ఇంచులు. ఇది లైనింగ్ భాగం కాబట్టి 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి, అంటే 26 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 26 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది అవసరం లేదు, ఇది వచ్చేసి మనకి కింది క్లాత్ అన్నమాట. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి కూడా 3 మీటర్లు కదా, ఈ 3 మీటర్ల భాగంలో 1/2 మీటర్ మనకి బాడీ క్లాత్కి సరిపోతుంది అనమాట. ఇలా ఒక చివరి భాగాన ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా 4 మడతలు అనమాట. అంటే మనకి బాడీ పార్ట్కు ఎంతైతే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకుని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక మనం నెక్ భాగాన్ని కట్ చేయదనమాట. ఇక నేను బక్రం క్లాత్ వేస్తున్నాను నెక్ భాగానికి.
ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగతా క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగతా క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ల భాగము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము లేయర్స్గా కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి కింది లెంత్ అనేది అంటే పార్ట్ లెంత్ అనేది ఎంత ఉందో చూద్దాము. ఇది మనకి మొత్తము 40 ఇంచులు అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి కింది పార్ట్ యొక్క లెంత్ అనేది ఎంత కావాలంటే 28 ఇంచులు అనేది కావాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏంటంటే 8 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 5 భాగాలు వస్తాయి అనమాట. అంటే 8 5ల 40 భాగాలనే వస్తాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే 4 భాగాలు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ 8 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏంటంటే 8 ఇంచులు ఇక్కడ మనం 4 భాగాలు తీసుకోవాలి. అప్పుడు మనకి 32 ఇంచులు వస్తుంది కదా అనుకోవచ్చు. అంటే మనం కుట్టిన తర్వాత 28 ఇంచులు మాత్రమే వస్తుంది. ఈ కింది లేయర్ ఉంది కదా, ఈ కింది లేయర్ని మనము 3వ లేయర్కి 4వ లేయర్కి వేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే 8 ఇంచులు అయితే మనం 2 వైపులా పీకో చేసుకుంటే 7 ఇంచులే వస్తుంది. మనం 4 లేయర్లు వేసుకుంటే 7 4 28 అలా 28 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి 5 లేయర్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకి 4 లేయర్లు మాత్రమే కావాలి. అయితే కింది లేయర్ అనేది ఇక్కడ మనకి 3వ లేయర్కి 4వ లేయర్కి అటాచ్ అవుతుందన్నమాట. మనకి ఫస్ట్ లేయర్ 2 మీటర్లు ఉండే విధంగా, సెకండ్ లేయర్ 3 మీటర్లు, థర్డ్ లేయర్ వచ్చేసి 4.5 మీటర్లు, తర్వాత 4వ లేయర్ వచ్చేసి 5.5 మీటర్లు అంటే వెడల్పు అనమాట. అంతా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ కింది లేయర్ని కట్ చేసుకొని మనకి 3వ లేయర్కి 4వ లేయర్కి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ మనకు కావాల్సినవి 4 లేయర్స్ మాత్రమే. 5వ లేయర్ని మనం 3వ లేయర్కి 4వ లేయర్కి అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ పై భాగం అనేది 2 మీటర్లు ఉండే విధంగా చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకొని ఈ 2వ లేయర్కి జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ 3వ లేయర్ 4వ లేయర్ ఉంది కదా, ఈ 5వ లేయర్ భాగాన్ని తీసుకొని ఈ 3వ లేయర్కి 4వ లేయర్కి జాయింట్ అనేది చేసుకోవాలి. అలా ఉండే విధంగా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ లేయర్ తక్కువగా ఉండి సెకండ్ థర్డ్ ఫోర్త్ పోను మనకి క్లాత్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా దీన్ని ఏంటంటే మనం ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. మనకి పైనుంచి చూసినట్లయితే క్లాత్ తక్కువగా ఉండి కింది నుంచి క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది. ఫస్ట్ది 2 మీటర్లు, సెకండ్ది వచ్చేసి 3 మీటర్లు, థర్డ్ది వచ్చేసి 4.5 మీటర్లు, ఫోర్త్ది వచ్చేసి 5.5 మీటర్. ఇలా వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని మనం ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉండే విధంగా కట్ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పైనుంచి ఫస్ట్ లేయరు, ఇది వచ్చేసి సెకండ్ లేయరు, ఇది వచ్చేసి థర్డ్ లేయరు, ఇది వచ్చేసి ఫోర్త్ లేయర్. ఇక్కడ ఒక్కొక్కటి మనకి 8 ఇంచుల పొడవు అనేది ఉంది. మనకి 2 వైపులా పీకో చేస్తే కనుక 7 ఇంచులు మాత్రమే వస్తుందన్నమాట. అప్పుడు 7 4 28 ఇంచులు అవుతుంది. ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ భాగాన్ని అదేవిధంగా కింది భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు చూడండి, ముందుగా మనము ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఈ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీని వైపున ఈ పై భాగాన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా సరి చేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా విధంగా చుట్టూ కుట్టు వేసాం కదా. వేసిన తర్వాత ఈ పక్కన ఉన్న ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ భాగాన్ని వేయడానికి ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ని కట్ చేసుకుని ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను. అంటే మనకి క్రాస్ అనేది పోకుండా ఈ విధంగా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ భాగాన్ని వేయడానికి ఇలా బక్రం క్లాత్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు,
తర్వాత నెక్ డీప్ వచ్చేసి మనం ఎంత అనుకున్నామో 5.5 ఇంచులు అనేది అనుకున్నాం. ఇలా 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కింద కూడా నెక్ వెడల్పు అనేది 2 ఇంచులు తీసుకొని దానికంటే పావించు ముందు వైపు జరుపుకోవాలి. ఇక్కడ కొంచెం పావించు ముందుకి కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే బ్రాడ్గా ఉండదన్నమాట. ఇలా పావించు ముందు జరుపుకొని ఇలా కలిసే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత పక్క భాగాన కూడా ఇలా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కట్ చేసిన తర్వాత మనకి స్క్వేర్ షేప్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. తీసుకొని దీనిపైన బక్రం క్లాత్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని చుట్టూ అంటే ఈ నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. తర్వాత పక్క భాగాన మనం పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో ఉంచుకొని మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని దీని విధంగా పట్టీ భాగం అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పట్టీ భాగం పెట్టుకున్న తర్వాత కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండడానికి పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఈ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలి. ఇలా కలిసే విధంగా చూసుకొని దీని యొక్క సెంటర్ భాగంలో రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే బాడీ పార్ట్ భాగము ఈ నెక్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఈ మధ్య భాగంలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టని వేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా బక్రం క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టనే వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా నెక్ పీస్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్స్లో కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు ఖచ్చితంగా కటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా కుట్టు యొక్క చివరి వరకు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల మనకి స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. తర్వాత నెక్ భాగాన్ని ఈ విధంగా పక్క వైపుకు జరుపుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మన స్క్వేర్ నెక్ అనేది లేదా పలక మెడ అనేది పెట్టినప్పుడు కరెక్ట్గా మనకి కార్నర్స్లో లేదా మూలల వద్ద కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల మనకి మూలలు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు దీని విధంగా లోపల వైపుకి విధంగా జరుపుకొని ఇలా నెక్ భాగాన్ని ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే మూలల వద్ద కరెక్ట్గా చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వడం వల్ల మనకి మూలలు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా మనము స్క్వేర్ నెక్ భాగాన్ని లేదా పలక మెడను వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము స్క్వేర్ నెక్ను వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ కదా, కాబట్టి ఫిల్ట్ పొడవు అనేది 6 ఇంచులు ఉండే విధంగా అంటే మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టానో సేమ్ అదే విధంగా బ్యాక్ భాగాన్ని కూడా కుట్టాను. లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టుగా రఫ్గా కుట్టు వేశాను. ఫిల్ట్ భాగాన్ని వేశాను. అదేవిధంగా స్క్వేర్ నెక్ కూడా వేశాను. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ భాగాలను జాయింట్ అని చేసుకున్న తర్వాత ఇక్కడ స్లీవ్లెస్ అనమాట. దానికోసం ఇలా క్రాస్ ముక్కను తీసుకొని ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకోవాలి. పట్టీ అనేది పెట్టుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్స్ భాగాలు వేయడం లేదు, స్లీవ్లెస్ అనమాట. కాబట్టి క్రాస్ ముక్కని కుట్టే విధంగా లోపల వైపుకు తిప్పుతున్నాను. మీకు కావాలంటే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా క్రాస్ ముక్కని పక్క వైపుకు జరిపి దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగాన కుట్టన వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపుకు జరుపుకొని ఇలా ఈ విధంగా లోపల వైపు జరుపుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే క్రాస్ ముక్కని కుట్టి లోపల వైపుకు తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా క్రాస్ ముక్కని కుట్టి లోపల వైపు తిప్పాను. ఇప్పుడు ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ యొక్క ఒక సైడ్ భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి. చివరి భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఒక చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి.
ఇక్కడ చూడండి ఒకవైపు జాయింట్ ఉంది, ఒకవైపు ఓపెన్ ఉందన్నమాట. ఇలా ఈ విధంగా మనము బాడీపార్ట్ భాగాన్ని కుట్టుకున్నాం కదా. ఇలా బాడీపార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న ఫస్ట్ లేయరు. ఇలా రెండు వైపులా పీకోనే చేశాను. మీకు పీకో మిషన్ కనుక లేకపోయినట్లయితే మామూలుగా డబల్ పట్టి వేసి కుట్టుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ అనమాట. ఈ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా అంటే సీదాకు సీదా వైపు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ వెడల్పు వచ్చేసి 2 మీటర్లు, సెకండ్ లేయర్ వెడల్పు వచ్చేసి 3 మీటర్లు కదా. కాబట్టి సెకండ్ లేయర్కి చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. కొంచెం దూరంగా తర్వాత చిన్న చిన్నగా కుచ్చులనే పెట్టుకోవాలి. అంటే మీకున్న క్లాత్ను బట్టి మీరు కుచ్చులనే పెట్టుకోవాలి. మీకు క్లాత్ కనుక ఎక్కువ ఉందనుకోండి కుచ్చులని దగ్గరగా పెట్టుకోండి. క్లాత్ కనుక తక్కువ ఉన్నట్లయితే దూరంగా కుచ్చులనే పెట్టుకోవాలి. దూరంగా అదేవిధంగా చిన్నగా కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా రావాలన్నమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనము కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకున్న క్లాత్ను బట్టి మీరు కుచ్చులనే పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే దగ్గరగా, తక్కువగా ఉంటే దూరంగా కుచ్చులనే పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కుచ్చులను పెట్టుకున్నాం కదా. మళ్ళీ దీనికి డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పైది వచ్చేసి ఫస్ట్ లేయరు, కిందిది వచ్చేసి సెకండ్ లేయర్ అనమాట. ఇలా ఈ విధంగా చిన్నగా కుచ్చులను పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి మనం థర్డ్ లేయర్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట. సేమ్ ఇలా సీదాకి సీదా వైపు ఉండే విధంగా చూసుకొని చిన్నగా కుచ్చులనే పెట్టుకోవాలి. తర్వాత దీనికి మళ్ళీ ఫోర్త్ లేయర్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా 4 లేయర్లని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను 4 లేయర్లని కుట్టాను. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్. ఇలా 4 లేయర్లను కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి లెంత్ అనేది 28 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ మీకు డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మనము రఫిల్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి ఈ విధంగా కుచ్చులనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ లేయర్ ఉంది కదా పైనుంచి, దీనికి మనము లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ లేయర్ అనేది 2 మీటర్ల వెడల్పు ఉంది. లైనింగ్ భాగం ఏమో 2.5 మీటర్లు అనేది ఉందన్నమాట. ఇది మీరు గమనించండి. లైనింగ్ భాగము 2.5 మీటర్లు ఉంది, మెయిన్ భాగం వచ్చేసి 2 మీటర్లు ఉంది. కాబట్టి నేను అక్కడక్కడ కుచ్చులనే పెడుతున్నాను లైనింగ్ భాగానికి. ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. బాడీ పార్ట్కి ఈ కింది భాగాన అంటే 1 ఇంచు పై భాగాన మన నాడ భాగాన్ని పెట్టి కుట్టుకోవాలి. ఇలా నాడ భాగాన్ని క్రాస్ ముక్కని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని 1 ఇంచు పై భాగాన పెట్టి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాడ భాగము మీ చాయిస్. చిన్నపిల్లలు కాబట్టి నేను నాడ భాగం అనేది పెడుతున్నాను. ఇలా ఈ విధంగా పెట్టుకొని నాడ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని కుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్స్ అనేవి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ భాగం కదా. ఒకవైపు మనము జాయింట్ అనేది చేసాం కదా. ఆ జాయింట్ చేసిన భాగం అనేది సెంటర్ పాయింట్ అనమాట. ఇది మళ్ళీ సెంటర్ భాగంలో ఇది వచ్చేసి సెంటర్ భాగము. ఈ సెంటర్ భాగంలో మళ్ళీ ఒక సెంటర్ భాగం, ఇది రెండో వైపు సెంటర్ భాగం. ఇలా ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మన కింది భాగానికి కూడా మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కింది భాగము, దీనికి కూడా సెంటర్ భాగము, మళ్ళీ సెంటర్లో సెంటర్ భాగం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా సెంటర్ భాగము, సెంటర్లో సెంటర్ భాగం, ఇలా ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ లేయర్ వెడల్పు వచ్చేసి 2 మీటర్లు ఉంది కదా, అది బాడీ పార్ట్కి తగ్గట్టుగా చిన్న కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్స్ కలిసేటట్టుగా కుచ్చులను పెట్టుకోవడం వల్ల మనకి కుచ్చులు అనేవి ఒకే విధంగా వస్తాయి. అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా అన్నీ ఒకే విధంగా అంటే ఒకే లెవెల్లో ఈవెన్గా వస్తాయి. కాబట్టి ఈ విధంగా బాడీ పార్ట్కి తర్వాత కింది భాగానికి రెండింటికి విధంగా సెంటర్ పాయింట్స్ పెట్టుకొని ఆ సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా మనకి సెంటర్ పాయింట్ కలిసింది కదా, సేమ్ ఇదే విధంగా మొత్తం కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు,
ఇలా ఈ విధంగా మనం కుచ్చులను పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం వైపు అనమాట. ఇలా కుచ్చులను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అయితే దానికంటే ముందుగా కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ముందుగా 2 మెయిన్ క్లాత్ భాగాల్ని కలిపి కుట్టుకొని దాన్ని లోపల వైపు కనుకొని తర్వాత లైనింగ్ భాగాన్ని కుట్టుకోవాలి. అంటే ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది సపరేట్గా వస్తుంది. ముందుగా 2 మెయిన్ క్లాత్ని కలుపుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా రఫిల్స్ అనేవి కరెక్ట్గా దానికి సరిపోయే విధంగా చూసుకొని, అంటే ఎక్కువ తక్కువ కాకుండా క్రాస్ కాకుండా ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. తర్వాత 2 లైనింగ్ భాగాల్ని కలిపి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. దీన్ని కూడా తిప్పి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం డబల్ కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇలా ఈ విధంగా కింది భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని ఈ విధంగా కింది కుట్టులో కలుపుకోవాలి. తర్వాత నడుం భాగం దగ్గర 1 ఇంచు పై భాగాన ఇలా నాడ భాగాన్ని పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి కదా 1 ఇంచు పై భాగానికి వచ్చింది కదా. ఇటు సీదా భాగం నుంచి అంటే ఇలా లోపల వైపు నుంచి ఇలా నాడ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఈ పై కుట్టుని ఈ విధంగా కింది కుట్లలో కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని పక్కన మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఈ పక్కన ఎక్స్ట్రా కుట్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు మనం తిరిగి ఆల్టరేషన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చివరి భాగాన కుట్టు అనేది వేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా అనమాట. అంటే మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పై కుట్టుని కింది కుట్టులో కలుపుకోవాలి. ఇలా ఎందుకు కుట్టుకోవాలి అంటే మనం ఫ్యూచర్లో నడుం భాగం దగ్గర కుట్టు విప్పాలి అనుకున్నప్పుడు మనకి కింది క్లాత్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నాడ భాగాన్ని సరి చేసుకుంటూ పై కుట్టుని ఈ విధంగా కింది కుట్లలో కలుపుకోవాలి. దీనికి కూడా మనం పక్కన ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి, పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనము బాడీ పార్ట్ భాగానికి ఇలా స్క్వేర్ నెక్ అనేది వేసాము. తర్వాత స్లీవ్లెస్ అంటే క్రాస్ ముక్కల్ని కుట్టి లోపల వైపు తిప్పాము. తర్వాత ఈ విధంగా రఫిల్స్ వేసాను అనమాట. అంటే లేయర్స్ వేసాను, కుచ్చులకి కుచ్చులు కుచ్చులకి కుచ్చులు అనమాట. ఇలా 4 లేయర్స్ అనేవి వేసాము. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం వైపు అనమాట. చూడండి, ఇక్కడ మనకి గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే కింద 5.5 మీటర్లు ఉంది కదా, గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ భాగం వైపు. ఈ బ్యాక్ భాగానికి ఇలా నడుం భాగం దగ్గర ఇలా నాడ భాగం అనేది పెట్టాను. ఇలా ఎంతో ఈజీగా 12 to 13 years బేబీకి ఇలా రఫుల్ ఫ్రాక్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.